ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మాజీ మంత్రివర్యులు జీసీసీ చైర్మన్ గా ఉన్నటువంటి కిడారి శ్రవణ్ కుమార్ గారు మీరు ఏం చేస్తా ఉన్నారని ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఒక ప్రశ్న అడిగారు. జీసీసీ చైర్మన్ గా మన ప్రాంతం నుంచి ఉన్నటువంటి కిడారి శ్రవణ్ కుమార్ గారు ఏం చేస్తున్నారు అని అడిగారు. ఒక్కసారి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను సంవత్సర కాలంగా జీసీసీ చైర్మన్గా ఉన్నానండి. జీసీసీ చైర్మన్గా ఒక సంవత్సర కాలంగా మేము చేసినటువంటి కార్యక్రమాలు డెఫినెట్గా చెప్పక తప్పదు. ఈ సందర్భంగా ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే మన రైతులు ఏవైతే ఉన్నారో ఆ కాఫీ రైతులు ఎవరైతే కాఫీ రైతులు పండిస్తున్నారో వాళ్ళందరికీ కూడా 280 రూపాయలు కేజీ ఉన్నదాన్ని 480 రూపాయలు చేశామండి సంవత్సర కాలంలో. అదేవిధంగా ఏదైతే కాఫీని గత సంవత్సరాలు మీరు చేసిన దానికంటే డబుల్ మేము కాఫీ ప్రొక్యూర్మెంట్ చేసాం. డబుల్ రేట్లు పెంచడమే కాదు, ప్రొక్యూర్మెంట్ కూడా డబుల్ చేసాం. జీసీసీ మీరు ఏదైతే బిజినెస్ చేశారో దాన్ని డబుల్ బిజినెస్ చేయడం, సుమారుగా 85.2% బిజినెస్ని వృద్ధిపరిచాం. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే కొత్తగా ఇంటిగ్రేటెడ్ కాఫీ యూనిట్ నర్సీపట్నంలో సుమారుగా 10 కోట్ల రూపాయలు పెట్టి అంతపల్లి దగ్గర ల్యాండ్ తీసుకొని మనం పెట్టడం జరిగింది. అంతేకాకుండా కొత్త యూనిట్లు ప్రారంభించడం జరిగింది. బుట్టాయిగూడెంలో చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా మనం చూసాం వైసీపీ హయాంలో మన అరకులోనే ఉండేటువంటి సోప్ యూనిట్ మూతపడి ఉంటే మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసి వాళ్ళందరికీ ఉపాధి కల్పించి ఆ సోప్ యూనిట్ ద్వారా జీసీసీకి లబ్ధి చేకూరే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. పిల్లలందరినీ ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేస్తాం. హాస్టల్ ఉన్న పిల్లలు కూడా జీసీసీ ద్వారా సోప్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. గత 5 సంవత్సరాలు మేము చేయలేని కార్యక్రమం నేను 1 సంవత్సరంలో చేసి చూపించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అంతేకాకుండా జీసీసీ పెట్రోల్ బంకులు రాష్ట్రంలో కొత్తగా 2-3 ఓపెన్ చేశాం. కేవలం మనం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం నేను జీసీసీ చైర్మన్గా ఉన్నప్పుడు, అదేవిధంగా మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంతేకాకుండా నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా జీసీసీని బ్రాండింగ్ చేయగలిగారు. మీరందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మనకి జీసీసీని కానీ అరకు కాఫీని కానీ లేకపోతే ఇతర మన గిరిజన ప్రాంతాన్ని ఏ విధంగా బ్రాండింగ్ చేస్తారు, టూరిజం వైపు కానీ లేకపోతే అరకు కాఫీ విధంగా కానీ ఏ విధంగా బ్రాండింగ్ చేస్తారు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా పూర్తి స్థాయిలో దావోస్ లాంటి అంతర్జాతీయ ఎకనామిక్ ఫోరంలో జరిగేటువంటి దావోస్లో జీసీసీ అరకు కాఫీ పెట్టామంటే అది చాలా పెద్ద ఘనత అండి. చాలా పెద్ద ప్రైవేట్ ఈవెంట్ దావోస్లోని మనం పెట్టగలిగాం. అంతేకాకుండా మొన్నటికి మనం చూసాం చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా మనకు లభించింది. దేశంలోనే పెద్ద కంపెనీస్ దానికి పోటీ పడ్డాయి. అలాంటి అప్పుడు కూడా చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మన జీసీసీకి రావడం చాలా అదృష్టం. అది నా హయాంలో జరిగిందని చెప్పి నేను సౌగర్వంగా చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా మనం ఏదైతే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం చేసినప్పుడు మన రీబ్రాండింగ్ కోసం కొత్తగా పెట్టడం జరిగింది. అనేక విధాలుగా దాని వెబ్సైట్ పెట్టడం జరిగింది. టాటా లాంటి పెద్ద కంపెనీలతో ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఆ ఎంఓయూలు చేసుకోవడం ద్వారా జీసీసీ ఒక ఉనికి ఇంకా బయటికి వెళ్తుంది, దాని ఒక ఖ్యాతి పెరుగుతుందన్న ఉద్దేశంతో